ఈ సాయంకాల వేళలో ఈ ప్రార్థనకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు. గత కొన్ని వారాలుగా బైబిల్ స్టడీ ప్రార్థన కోరిక జరుగుతుంది. ఇప్పటి వరకు అనేక విషయాల కొరకై మనం ప్రార్థన చేశాం. మన ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడు కార్యాలు చేయుదురుగాక. దేవుని యొక్క వాక్యాన్ని లేక పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి బైబిల్ చదువుతున్న ఏ ఒక్కరైనా కూడా 10 కాల నియమముల గురించి తెలుసుకుంటేనే దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోగలరు. ఎంతోమంది ఈ రోజుల్లో వాక్యాలు చదువుతూ ఉన్నారు, డిబేట్లు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మేము నేర్చుకున్నదే గొప్ప అన్నట్లుగా తమ వాదములు ఎందు వ్యర్థులైరి అని పౌలు గారు తిమోతి సంఘానికి చెప్పినట్లు చాలామంది వాద వివాదాలు పెట్టుకొని సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నారు. కానీ ఆది అపోస్తలుల ఉపదేశం అనేది దేవుడు ప్రతిష్ఠింపబడిన సేవకులకు మాత్రమే అనుగ్రహించాడు. ప్రతిష్ఠింపబడిన సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యాలు, ఉపదేశాలు మీకు అందించబడుతూ ఉన్నాయి. వీటి ద్వారా మన సంఘాన్ని దేవుడు మత్స డాగు ముడతలేని మహిమగల సంఘముగా తన రాకడకై సిద్ధపరచుదురుగాక. బైబిల్లో దూతల కాల నియమము ఉన్నది, రెండవది అజ్ఞాన కాల నియమము ఉన్నది, మూడవది మనస్సాక్షి కాల నియమము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనస్సాక్షి కాల నియమములో చాలామంది భక్తుల గురించి ఆదికాండము నుండి ఆదికాండం మొత్తం మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. భక్తులు మనస్సాక్షి కాల నియమములో ఎవరెవరు ఏ భక్తులు జీవిస్తూ వచ్చారో వారి జీవిత విధానం ఏంటో, వాళ్ళ ద్వారా వాళ్ళు జీవించిన వ్యక్తిత్వాన్ని బట్టి మనం అనుసరించవలసిన కొన్ని ఆత్మీయ పాఠాలు ఏంటో గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వచ్చాం. గత 2 వారాలుగా యోసేపు గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించే కొలది చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పైగా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. లోతుగా ధ్యానించినప్పుడు చాలా విషయాలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువే మనకు బోధకుడుగా ఉండి నేర్పించుదురుగాక. యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆయన కూడా మనస్సాక్షి కాల నియమములో జీవించినటువంటి భక్తుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు గురించి ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏ విధంగా నడిపించబడ్డాడో అవి ధ్యానిస్తూ వచ్చాం. యోసేపు గురించి ఈ వారం చివరిగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేస్తాను. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఆదికాండం 49వ అధ్యాయము 22వ వాక్యం, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని యోసేపు గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం. యోసేపు యొక్క తండ్రి ఇశ్రాయేలు, ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు తన 10 మంది కుమారులను పిలిచి వారిని ఆశీర్వదించటానికి పిలిచి వాళ్ళని దీవిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు మొదటి పేరేం పేరు? యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. కాబట్టి ఇశ్రాయేలు ఆయనకి 10 మంది కుమారులు. 10 మంది కుమారులు అయితే ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, ఇక అంత్యదశలోనికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ పిలిచి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. 49వ అధ్యాయము 28వ వాక్యములో మనం చదివితే, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించచ్చు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను అని రాయబడి ఉంది. తండ్రి ఇశ్రాయేలు
వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు తన పిల్లల్ని పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎవరి దీవెన చొప్పున వారిని దీవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనిషి యొక్క జన్మ మొదలుకొని ముసలితనం వచ్చేంత వరకు, వృద్ధాప్యం వచ్చేంత వరకు చాలా దశలు ఉన్నాయి. శిశువుగా ఉండే దశ, ఆ తర్వాత బాల్యావస్థ, ఆ తర్వాత యవ్వన కాలం, ఆ తర్వాత వృద్ధాప్యం. వృద్ధాప్యానికి వచ్చేసరికి చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, పిల్లలు కలిగిన వాళ్ళని సెటిల్ చేయాలి, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఉద్యోగాలు వస్తే పెళ్ళిళ్ళు చేయాలి అన్నట్లుగా వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ప్రతి తండ్రి పిల్లల గురించినటువంటి ఒక బాధ్యత కలిగిన వారై పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని వారి గురించిన ఆలోచన కలిగి ఉంటారు. ఒకవేళ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళకపోతే తర్వాత పిల్లలు తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు. మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు మా అమ్మ నాన్న అని. కాబట్టి ప్రతి తల్లిదండ్రి, ముఖ్యంగా తండ్రి, ఇంటికి యజమానుడుగా ఉన్నవారు పిల్లల్ని వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళని చక్కగా సెటిల్ చేసే అనుభవం, లేకపోతే వాళ్ళని సరైన విధంగా ఉద్యోగము, చదువు, ఉద్యోగము, పెళ్ళి, వాళ్ళకి ఇవ్వవలసిన ఆస్తులు ఇచ్చేసి నెమ్మదిగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ బాధ్యత నిర్వహించిన వాళ్ళు అవుతారు. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో అరుదుగానే కనిపిస్తూ ఉంటుంది. కొందరు అంటారు మా తదనంతరం అని, పిల్లలు అంటారు మా నాన్న తదనంతరం అంటున్నాడు, ఇప్పుడేమో మాకు కష్టాలు ఉన్నాయి, అదేదో మాకు ఇవ్వవలసిన ఆస్తి ఇచ్చేస్తే మేము బ్రతుకుంటాము కదా అని పిల్లల మనస్తత్వాలు తల్లిదండ్రికి అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలను కూడా నమ్మలేకపోతూ ఉన్నారు. ఒకవేళ ఆస్తి ఇస్తే వృద్ధాప్యంలో ఉన్నాం, సరైన విధంగా ఒక భోజనం కూడా పెడతాడా లేదా, పిల్లలు పెడతారా లేదా అని ఒక నమ్మకం కూడా పిల్లల మీద ఈ రోజుల్లో తల్లిదండ్రికి లేదు. నమ్మకం లేని తల్లిదండ్రి పిల్లల గురించి చెప్తారు, మా తదనంతరం ఆస్తి ఇస్తాం, అంతవరకు ఇయ్యనరా అంటాడు. ఆ తర్వాత వాళ్ళ కోపం వచ్చింది, తద్వారా తల్లిదండ్రులను కూడా చంపేసే వాళ్ళు ఈ రోజుల్లో లేకపోలేదు, చంపేస్తూ ఉన్నారు. మాకు ఇవ్వవలసిన ఆస్తి ఇవ్వట్లేదు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు తాను వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత 10 మంది పిల్లల్ని పిలిచి ఎవరి దీవెన చొప్పున వారిని దీవించుచూ ఉన్నాడు. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించుచూ ఉన్నాడు. దీవించిన తర్వాతే నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దీవించకుండా వారికి ఇవ్వవలసినవన్నీ ఇచ్చి వెళ్ళిపోకూడదు. అందుకే బైబిల్లో యెషయా గ్రంథంలో ఒక రాజు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఇదిగో హిజ్కియా, నీవు చనిపోబోతూ ఉన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అనే మాట హిజ్కియాతో యెషయా ప్రవక్త అంటారు. అక్కడ ఉన్న మాట అర్థం ఏంటంటే, నీ ఇంటిని చక్కబెట్టుకో, చనిపోబోతున్నావు అంటే చనిపోకముందే ఇంటిని చక్కబెట్టుకొని చచ్చిపోతే మంచిది అన్నట్లుగా. నీ ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు బాధ్యతలన్నీ నిర్వహించి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే పిల్లల గురించినటువంటి లెక్క తల్లిదండ్రి అప్పచెప్పవలసి వస్తూ ఉంటుంది. కనుక ఇశ్రాయేలు వృద్ధాప్యమందు వారిని దీవించి వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాడు. యాకోబుకి ఇశ్రాయేలుకి 10 మంది కుమారులు. మరి 10 మంది కుమారులు ఒకే స్వభావం, ఒకే క్యారెక్టర్స్, స్వభావాలు కలిగి ఉన్నారంటే లేదు. ఎవరి దీవెన చొప్పున వారిని ఆశీర్వదించను అన్నప్పుడు అక్కడ 10 మంది కుమారులు, వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళ స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి. పిల్లలు 3-4 ఉన్నప్పుడు అందరూ ఒకే స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారంటే ఉండరు. అక్కడ మీరు గమనించండి, రూబేను గురించి మనం చదువుతూ ఉన్నాం. 49వ అధ్యాయము 3వ వాక్యంలో, రూబేను నీవు నా పెద్ద కుమారుడువు. ఈ పెద్ద కుమారుడు ఎలాంటి వాడంటే 4వ వాక్యంలో చూడండి, నీళ్ల వలె చంచలుడు. చాలు. ఈ రూబేను ఎలాంటి వాడంటే నీళ్ల వలె చంచల మనసు కలిగిన వాడు. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాడు. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాడు. ఈ రూబేను చంచల మనసు కలిగిన వాడు.
కాబట్టి తండ్రి పిల్లల యొక్క మనస్తత్వాలని పసిగట్టి, చూడండి, ఎవరి దీవెన చొప్పున. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలను దర్శించినప్పుడు పిల్లల మనస్తత్వాలు కూడా తల్లిదండ్రికి తెలియదు. వీడి పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు అని అంటారు. అలా ఎప్పుడు కూడా చెప్పకూడదు. చిన్న వయసు నుండి వాళ్ళని పెంచి పెద్ద చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క చర్యలన్నీ, వాళ్ళ స్వభావాలన్నీ, వాళ్ళ పద్ధతులన్నీ తెలియనప్పుడు ఇబ్బందులు పడతారు. అదే అండర్స్టాండింగ్ మైండ్ అంటారు. పిల్లల యొక్క మనస్తత్వాలన్నీ ప్రతి తండ్రి తల్లి ఇద్దరు వాళ్ళు బాగుగా తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. బాగుగా తెలుసుకొని ఉండాలి. యాకోబు కూడా తన పిల్లల గురించి బాగుగా అవగాహన కలిగిన వాడు కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు. రూబేను నీళ్ల వలె చంచలుడు. చూడండి ఎంత క్లియర్గా, రూబేను నీళ్ల వలె చంచలుడు, కాబట్టి నీ యొక్క స్వభావాన్ని బట్టి ఈ దీవెన అని చెప్పి రూబేను గురించి అక్కడ రాయబడి ఉంది. నెక్స్ట్ 5వ వాక్యములో, షిమ్యోను లేవి అనువాళ్ళు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. చూడండి, ఈ షిమ్యోను లేవి 10 మంది పిల్లలు ఉన్నారు. మరి వీడెలాంటి వాడో వాడెలాంటి వాడో అని కన్ఫ్యూజన్ అనేది ఏమాత్రం లేదు. పర్ఫెక్ట్గా చెప్తున్నాడు ఇశ్రాయేలు. రూబేను చంచలుడు కాబట్టి అతని స్వభావాన్ని బట్టి ఈ దీవెన. నెక్స్ట్ షిమ్యోను లేవి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నరహంతకులు. వాళ్ళ చెల్లి అయిన దీనాని ఒకడు అవమానపరిస్తే, పాడు చేస్తే, ఈ షిమ్యోను లేవి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉంటున్న మగవాళ్ళందరినీ చంపేశాడు. పాడు చేసిన వ్యక్తిని కూడా చంపేశాడు. అప్పుడు తండ్రి ఇశ్రాయేలు బాధపడతాడు, ఒరే మీరు ఎందుకు ఇలా చేశారా అంటే, మా చెల్లిని పాడు చేసిన వాడిని మేము బ్రతకనిస్తామా అని చెప్పి ఆ ప్రాంతంలో ఉంటున్న మగవాళ్ళందరినీ చంపారు, పాడు చేసిన వ్యక్తిని కూడా చంపేశారు. కాబట్టి ఇశ్రాయేలు ఆయన మొదటి పేరు యాకోబు. ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు పేర్లు మారుస్తాం కదా, కొండమ్మ, ఎల్లమ్మ, తలుపులమ్మ, కిటికలమ్మ, అట్లా పేర్లు. యాకోబు మోసగాడు అంటే ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆయనకి 10 మంది కుమారులు. ఈ షిమ్యోను లేవి వాళ్ళు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. 7వ వాక్యములో, వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును అని వారి గురించి వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఇశ్రాయేలు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రేమిల వర్లరా, లోతుగా వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అన్నప్పుడు డిపెండ్ అపాన్ హిస్ క్యారెక్టర్. ఆ వ్యక్తిలో ఉంటున్న స్వభావాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. బయట ఉన్న పర్సనాలిటీని చూచి వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు వైట్గా ఉన్నారు, వీళ్ళని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు. వీళ్ళు నలుపుగా ఉన్నారు, వెస్ట్ ఇండీస్, వీళ్ళని ఆశీర్వదించాను అనే దేవుడు కాదు. వీళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు, వీళ్ళని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు. వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళని ఆశీర్వదించను అనే దేవుడు కానే కాదు. స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదించుదురుగాక. ప్రేమిన వర్లరా, స్వభావాలను బట్టి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఈరోజున దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు, మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించాడు అంటే మీలో ఒక మంచి సుగుణాలను దేవుడు చూసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా క్రీస్తు యేసులో ఉంటున్న సుగుణాలన్నీ దినదినము మీలో అభివృద్ధి చెందినట్లు దేవుడు సహాయం దయచేయునుగాక. గతంలో లోక సంబంధమైన స్వభావాలు కలిగి ఉన్నప్పుడు దీవెనలు లేవు. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత మన స్వభావాలు, మన మాటలు, పద్ధతులు అవి మార్చబడ్డాయి కాబట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒకవేళ మార్చబడకపోతే ఆశీర్వాదాలు ఉండవు. డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఇశ్రాయేలు షిమ్యోను లేవి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ స్వభావాల గురించి మాట్లాడుతూ, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, వీరు నరహంతకులు అని వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళ జీవితానికి తగిన సుగుణాలు, వాళ్ళ స్వభావాలను బట్టి ఆశీర్వదించాడు. 9వ వాక్యానికి వచ్చేసరికి 4వ కుమారుడు యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహం వలె గర్జించు, ఆడు సింహం వలెను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేను. చూడండి, ఈ యూదా సింహం లాంటి స్వభావం కలిగిన వాడు. సింహం
యూదా కొదమ సింహము, సింహములను గర్జించు అతడు సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును. ప్రేమిన వర్లరా, ఇతను యూదా ఎలాంటి వాడంటే సింహము లాంటి స్వభావం కలిగిన వాడు. వెంటనే కోపం షార్ట్ టెంపర్ అంటారు చూడండి, షార్ట్ టెంపర్ మైండ్. సింహం ఇప్పుడు వచ్చింది అనుకోండి, మనము మీరు అందరూ పారిపోతాం, ఎవరు ఉండలేము. ఎందుకంటే అది చీల్చి చెండాడిద్ది అంతే. ఈ యూద సింహము లాంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి అతని స్వభావాన్ని బట్టి తండ్రి అతన్ని ఆశీర్వదించాడు. నెక్స్ట్ 13వ వాక్యానికి రండి. జబులూను సముద్రపు రేవున నివసించును. చూడండి, అతడు ఓడలకు రేవుగా ఉండును. జబులూను అతని గురించి అతని యొక్క స్వభావాలను బట్టి తండ్రి అతన్ని ఆశీర్వదించాడు. 4వ వాక్యానికి వచ్చేసరికి ఇషాకారు. ఈ ఇషాకారు ఎలాంటి వాడు అంటే గాడిద లాంటి స్వభావం కలిగిన వాడు. ముందుకొస్తే ఏదో అంటారు చూడండి, గుర్తు రావట్లేదు, చెప్పండి ఎవరైనా ఒకళ్ళు. వెనకొస్తే తన్నిద్ది, ముందుకొస్తే అరిసిద్దా. గాడిద లాంటి స్వభావం అన్నమాట, గాడిద లాంటి స్వభావం ఇషాకారు. నెక్స్ట్ 16వ వాక్యానికి వచ్చేసరికి దాను. ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. చూడండి, దాని యొక్క వ్యక్తిత్వం. 20వ వాక్యానికి వచ్చేసరికి ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. చూడండి, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అని ఆషేరు గురించి అతని యొక్క స్వభావాలను బట్టి తండ్రి అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 21వ వాక్యంలో నఫ్తాలి. చూడండి, విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. వెళ్ళండి, త్వరగా చూడండి. పిల్లల్ని మీరు లోపలికి తీసుకొచ్చి అటు వెనక్కి కూర్చోబెట్టుకోవచ్చు కుర్చీలో. మన పిల్లలు ఎవరు లేరుగా బయట, ఒకవేళ పిల్లలు ఉంటే మీరు వెనక కుర్చీలో కూర్చోవచ్చు. 21వ వాక్యంలో నఫ్తాలి విడవబడిన లేడీ. ఇలా 22వ వాక్యానికి వచ్చేసరికి యోసేపు ఫలించడి కొమ్మ. ప్రియమైన వర్లరా, యోసేపు దగ్గరికి వచ్చేసరికి ఆయన గురించి బ్లెస్డ్ వర్డ్స్, ఆశీర్వదించబడిన మాట పలుకుతున్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ. చూడండి, మిగతా 9 మంది కుమారుల కంటే యోసేపు చిన్నవాడైనా కూడా ఫలించడి కొమ్మ అని తండ్రి అతని గురించి వ్రాయటానికి చాలా స్పిరిచువాలిటీ ఉన్నాయి, ఆత్మీయతలు ఆయనలో ఉన్నాయి. మరి తండ్రి ఎవరి దీవెన చొప్పున వారిని ఆశీర్వదిస్తూ వచ్చారు. వాళ్ళ స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రోజున ప్రభు రాకడ సమీపిస్తుంది. సంఘానికి పౌలు గారు కూడా తెలియచేస్తూ ఉన్నారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరును కూడా నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు సంఘానికి ఎన్నో మాటలు తెలియచేస్తారు. కాబట్టి ఈరోజున ఎవరినో మనం ఫాలో అవ్వకూడదు, కానీ యేసయ్యనే మనము అనుసరించి నడుచుదుముగాక. ప్రభు, నీ పోలికలో నేను మారాలయ్యా, నీ రాజ్యానికి నేను చేరాలయ్యా, నీ వలే నేను మారాలని క్రీస్తులో ఉంటున్న స్వభావాలన్నీ సంవత్సరాలు గడిచే కొలది క్రీస్తు వలె మనము మార్పు చెందుదుముగాక. అప్పుడే మనము ఇహమందు పరమందు ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంటుంది. మన గురించి దేవునికి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉంటాం. ఇశ్రాయేలు తన 10 మంది కుమారుల యొక్క స్వభావాలన్నీ బాగుగా ఎరిగి ఉన్నప్పుడు పరలోకములో ఉంటున్న యేసయ్యకు కూడా నీవు ఎవరో బాగుగా తెలిసి ఉండాలి. అన్నోన్ పర్సన్గా ఉండకూడదు. ఒక అడ్రస్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. పరలోకములో ఇశ్రాయేలు తన కుమారుల గురించి పర్ఫెక్ట్గా ఆయన తెలుసుకొని ఆశీర్వదించాడు అంటే యేసయ్యకు మన గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
ఒక రోజున యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు వీరు ఎవరో నువ్వు ఎవరో నాకు తెలియదు అనే మాట పలకకుండా వీళ్ళు నా బిడ్డలు, వీరు నా జనము, నేను వీరి దేవుడని ఉందును అని పర్ఫెక్ట్గా దేవుడు పలకాలి అంటే ఓ సపరేషన్ లైఫ్ చాలా ప్రాముఖ్యమైంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మీరు చూడండి. మన గురించి యేసుక్రీస్తు వారు ఒక రోజున ప్రభు సన్నిధిలో వెళ్ళినప్పుడు, లేకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడే మన గురించి దేవుడు పూర్తిగా పరిచయం ఉన్నవాళ్ళుగా ఆయన చెప్పగలగాలి. అప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యంలో మీరు చూడండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడని యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి, చూడండి, ప్రత్యేకముగా ఉండు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మన గురించి ఒక రోజున పూర్తిగా నీ గురించి కానీ నా గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి వ్యక్తిగతంగా నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుడని యుందును, వారు నా ప్రజలు యుందురు అని దేవుడు చెప్పగలగాలి అంటే మనము ఎలాంటి వాళ్ళే ఉండాలి అంటే, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండవలను, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. పై వాక్యాల్లో అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అని ఓ సపరేషన్ లైఫ్, ఓ ప్రత్యేకింపబడిన జీవితాన్ని గురించి అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే దేవుని ప్రజలైన వాళ్ళు, సంఘస్థులు, అన్ని జనులకు వేరే ప్రత్యేకింపబడిన ప్రజలుగా ఉండాలి. అప్పుడే యోసేపు వలె మనము కూడా మనల గురించి కూడా దేవుడు చెప్పగలడు, వీళ్ళు ఫలించడి కొమ్మ అని. దేవుని ప్రజలైన వాళ్ళు చిగురించి పుష్పించి ఫలించడానికి ఎప్పుడు సాధ్యమవుతుందంటే అన్ని జనులకు వేరే ప్రత్యేకింపబడిన జీవితాన్ని చేసినప్పుడే. ఇక్కడికి వచ్చిన మీరు రక్షించబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు, అభిషేకాన్ని పొంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అన్య జనులకు వేరే బ్రతకాలి. అంటే అన్య జనులు మీ మధ్యలో ప్రక్కన ఉన్న ప్రజలు అన్ని జనుల మధ్యలో ఉన్నారు. వారితో వారి యొక్క స్వభావాలు దేవుని ప్రజల జీవితాల్లో రాకూడదు. నన్ను చూసేవారు యేసయ్యను చూడాలి అనే ఆ మనస్సు మీలో ఉండునుగాక. రోజులు గడిచే కొలది క్రీస్తు యేసులో ఉంటున్నటువంటి స్వభావాలు మనలోనికి వచ్చినప్పుడు అప్పుడే మనం ఫలించడి కొమ్మగా యోసేపు వలె మనం కూడా పిలువబడుతాం. కాబట్టి ఓ ప్రత్యేకింపబడిన జీవితానికి వచ్చేసరికి ఇది కొన్నిసార్లు అసాధ్యం అవుతుంది. కొందరు జీవితాల్లో రక్షించబడి బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తారు. రోజులు గడిచే కొలది ఆయా సందర్భాల్లో కొందరు లోకస్తులాగా ప్రవర్తిస్తూ ఉంటారు, లోకస్తులాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితులు దేవుని ప్రజల మధ్యలో ఎన్నడూ కూడా రాకూడదు. హల్లెలూయా. నేను, నా పిల్లలు, నా కుటుంబం ప్రత్యేకింపబడ్డ వాళ్ళము అని ఓ దైవికమైన అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కాచుకుంటూ రావాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మీలో ఆత్మ ఫలాలు ఫలించినప్పుడే డివైన్ క్యారెక్టర్స్, దైవికమైన స్వభావాలు దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. మారుమనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, అన్ని భాషలు గుర్తుతో అభిషేకాన్ని పొంది మీరు పరిశుద్ధాత్మలు ఆనందిస్తూ భక్తులు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు 10 రకములైనటువంటి ఆత్మ ఫలాలు దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూడండి. యోసేపు ఫలించడి కొమ్మ అనే మాట మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోసేపు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి దేవుని ప్రజలైన మనము కూడా పిలువబడాలి, ఫలించడి కొమ్మ అని పిలువబడాలి అంటే 10 రకములైన ఆత్మ ఫలాలు మనలో కూడా ఉండాలి. మరి లోకములో ఉన్నప్పుడు శరీర కార్యాలు ఉన్నాయి. అక్కడ 19వ వాక్యము తర్వాత మీరు చదువుకోనండి. 19, 20, 21 వాక్యాల్లో మనం చదువుకుంటూ వస్తే శరీర కార్యాలు ఉన్నాయి. లోకములో ఉన్నప్పుడు శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళే ఉన్నారు. అక్కడ పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు కూడా ఉన్నాయి. ఒకసారి లిస్ట్ చదవండి. జారత్వము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన,
అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతరు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సంఘానికి క్లియర్గా పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో ఈ శరీర సంబంధమైన స్వభావాలు కలిగి ఉంటే మీరు దేవుని యొక్క రాజ్యంలో స్వతంత్రించుకొనరు, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన స్వభావాలు. ఈ మాటలు ఎవరో లోకములు ఉంటున్న వాళ్ళకి చెప్పలేదు, కానీ గలతీ సంఘస్థులకు చెప్తూ ఉన్నాడు. అంటే సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, ఇప్పుడు చదివిన లిస్ట్ ఉంది కదా, పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు కూడా ఉన్నాయి. అంటే సంఘానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆయా సందర్భాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను కూడా చెప్తుంటాను, మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తులు కాదండి, ఉంటాయి పొరపాట్లు, భక్తి అభివృద్ధిలో వర్ధిల్లుచు ఉన్నారు అని కొన్ని సమస్యలను బట్టి చెప్పి పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులు కాదు కదా. గుడాల పండుగలు జరిగాయి, గుడాల పండుగలు వచ్చే వాళ్ళందరూ భక్తులు కాదు కదా. దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. కానీ దేవుని ప్రజలు అట్టివారికి వేరే ఓ సపరేషన్ లైఫ్ జీవించడానికి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, మీరు మునుపు శరీర సంబంధమైన స్వభావాలు కలిగి ఉన్నారు. కానీ దేవుని ప్రజలు ఎప్పుడైతే అభిషేకాన్ని పొంది భక్తిలో అభివృద్ధి చెందుతూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఆత్మఫలాలు రావటానికి అవకాశం ఉంటుంది. 22వ వాక్యములో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఇక్కడ ఎబ్రీ పత్రికలు కూడా 10 జీఫాఫలము అని ఈ 10 రకములైన ఆత్మఫలాలు యోసేపు జీవితంలో అవి ఉన్నాయి. కాబట్టి యోసేపు ఫలించడి కొమ్మగా తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు, పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన వర్లరా, వాక్యాన్ని లోతుగా ధ్యానించినప్పుడు యోసేపు తన తండ్రి ఇశ్రాయేలు దీవించి చెప్పిన మాట ఏంటంటే, యోసేపు ఫలించడి కొమ్మ. ఈ 10 రకములైన ఆత్మఫలాలు యోసేపు జీవితంలో అవి యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి యోసేపు గురించి రాయబడిన మాట ఫలించడి కొమ్మ. మరి ఏ సందర్భాల్లో ఈ 10 రకములైన ఆత్మఫలాలు యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డాయో ఒకసారి మనం లోతుగా ధ్యానించుదాం. 5వ అధ్యాయము 22వ వాక్యంలో మనం చదివినట్లుగా మొట్టమొదటి ఆత్మఫలము ఏంటంటే ప్రేమ. యోసేపు ఫలించడి కొమ్మ అని ఊరకే తండ్రి పిలవలేదు. ఆ మాటను బట్టి, ఆ పేరును బట్టి అదేవిధంగా నడిపించబడ్డాడు అంతే. ఇప్పుడు మనకు కూడా పేర్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు చదివినట్టుగా ఒక 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 అక్కగారి పేరు ప్రేమ చూపించే వాళ్ళుగా ఉండాలి. కానీ ద్వేషిస్తే అప్పుడు ప్రేమమ్మ తీసేసి ద్వేషమ్మ అని పెట్టవచ్చు. రివర్స్గా ఆలోచించి చూడండి. పేరు ఊరన్న మారాలి, లేకపోతే పేరన్న మార్చుకోవాలి. యేసుదాస్ అని పేరు ఉంటుంది, కానీ బీడీలు సిగరెట్లు తాగుతూనే ఉంటాడు. కాబట్టి యేసుదాస్ అని పేరు తీసి బీడీదాస్ అని పెడితే బాగుంటుంది. ఇంకా పేర్లు ఏ పేర్లు ఉన్నాయో చూడండి. మీ పేర్లు ఆ పేరుకు తగినట్టుగా ఖచ్చితంగా, అందుకే యోసేపు ఫలించడి కొమ్మ అన్నప్పుడు ఆ పేరుకు తగినట్టుగా ఆ స్వభావాలు కూడా యోసేపు జీవితంలో ఉన్నాయి. మారాలమ్మ అనే ఒక పేరు, కానీ మార్పే లేదు ఆమెలో. ఇంకొక ఆమె పేరు వేదమ్మ అని పెట్టుకున్నది ఒక ఆమె, కానీ బైబిలే చదవదు, పరిశుద్ధ గ్రంథం. ఇలా మీ పేర్లు ఏంటో ఒక్కసారి ఆలోచించి చూడండి. కాబట్టి పేరుకు తగినట్టుగా యోసేపు ఫలించడు కొమ్మ అని పిలువబడటానికి ఆయనలో ఆత్మఫలాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ. ఆదికాండం 37వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. యోసేపు తన జీవితంలో ప్రేమ కలిగిన వాడు. ఈ సందర్భంలో ఒకసారి మీరు చూడండి. 37వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు,
నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు చూడండి, మంచిదని అతనితో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు యొక్క తండ్రి అన్న మాట ఏంటంటే, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు ఏమంటున్నాడు యోసేపు? మంచిది. చూడండి, ఆ 37వ అధ్యాయం పైనుండి చదువుకొని మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ యోసేపు వాళ్ళ యొక్క అన్నలు ఎలాంటి వాళ్ళు 3వ వాక్యంలో మీరు గమనించండి. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యముతో పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి విచిత్రమైన అంగి కుట్టించాడు. 2వ వాక్యం చివరి మాటలు గమనిస్తే, యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచూ ఉండువాడు. ఇలాంటి వాళ్ళ అన్నలు, నానా నాకున్న సహోదరులు వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా నడుచుకుంటున్నారని చెడ్డ సమాచారం అంతా తండ్రికి చెప్తూ ఉన్నప్పుడు యోసేపు మీద కోపగించుకోరా? ఖచ్చితంగా కోపగించుకుంటారు. చూడండి, ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి చెడుగా మాట్లాడి తెలియచేస్తున్నప్పుడు ద్వేషభావం కలుగుతూ ఉంటుంది, ద్వేషభావం కలిగిద్ది. కానీ యోసేపుకు తెలుసు, నా అన్నలు నా మీద పగ కలిగి ఉన్నారు, ఎందుకంటే వీళ్ళ చెడ్డ సమాచారం, వీళ్ళు చేసే పద్ధతులన్నీ తండ్రికి చెప్తున్నాను, నా మీద వీళ్ళు పగబట్టుకొని ఉన్నారు, నా మీద కోపడుతారు, వీళ్ళు నా మీద ద్వేషభావం కలిగి ఉన్నారు అని తెలిసి కూడా ఏమంటాడు యోసేపు? నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు మంచిది. చూడండి, మంచిది, వెళ్తాను అన్నాడండి. వెళ్తాను, ఎందుకంటే నా సహోదరులు కదా. ఎంతైనా వాళ్ళు ఒకవేళ నేను తండ్రికి వీళ్ళ సంగతులన్నీ చెప్పినా కూడా వాళ్ళకి నేను తమ్ముని కాబట్టి నన్ను పొరపాటున నాకు ఏ కీడు చేయరు. చూడండి, అదే సహోదర ప్రేమ అంటే. ప్రేమ, నా అన్నలు నన్ను ప్రేమిస్తారు, నేను చిన్నవాడిని, నేను కూడా మా అన్నల్ని ప్రేమిస్తాను. ఆ ప్రేమ గల స్వభావము ఉన్నది కాబట్టి, సహోదర ప్రేమ ఉన్నది కాబట్టి చూడండి, తన సహోదరులు ద్వేషభావంతో ఉన్నా కూడా నేను వాళ్ళ మధ్యలో వెళ్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వర్లరా, ఆత్మీయంగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు సంఘంలో కూడా సహోదర ప్రేమ ఎంతైనా అవసరం. మొన్నటి రోజున ఒకసారి చెప్పాను, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పుకుంటూ ఉన్నా కూడా, అయినా కూడా మనమందరము సహోదరులమే కదా. ఈ భావం ఎప్పుడైనా వస్తుందో ఆలోచించి చూడండి. ఎప్పుడు రాదు. ఎందుకంటే దేవుని ప్రజల జీవితాల్లో పరిశుద్ధాత్మ అభిషేకము లేనందువలన కొందరి జీవితాల్లో ఆ శరీర సంబంధమైన స్వభావాలే క్రియ చేస్తూ ఉంటాయి. కాబట్టి సంఘములో ఈ సహోదర ప్రేమ యోసేపు వలె మనము కూడా సహోదర ప్రేమ కలిగి ఉందముగాక. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొన్ని లొసుగులు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో బలహీనతలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ఏదో ఒక వీక్నెస్, బలహీనతలు ఉంటాయి. అలాగని అందరితో చెప్పుకొని మనం అవమానాలు పాలవం కదా, సహోదరులమే కదా అని చెప్పుకొని ఆ ప్రేమలో నడిపించబడుతున్న వాళ్ళు ఎంత ద్వేషభావంతో కాకుండా ప్రేమ కలిగే నడిపించబడుతూ ఉంటారు. వాళ్ళే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన దేవుని ప్రజలు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, యోసేపు యొక్క అన్నలు ద్వేషభావంతో ఉన్నారు అని తెలుసుకున్నా కూడా, ఇదిగో నువ్వు మంద మేపుతున్నారు నీ అన్నలు, నీ సహోదరులు, అక్కడికి వెళ్తావు అంటే వెళ్తాను, మంచిది అని అన్నాడు. కాబట్టి యోసేపు సహోదర ప్రేమ కలిగిన వాడు. మనము కూడా సంఘములో సహోదర ప్రేమ కలిగి ఉందముగాక. బ్రదర్స్ సిస్టర్స్ అనే ఆ సహోదర ప్రేమ అంటారు. ఈ శరీర సంబంధమైనటువంటి బంధము కంటే ఈ అక్షయ అనుబంధం చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఆ సంగతి ఆత్మీయతలు ఎదిగిన వాళ్ళకే తెలుసు. కొన్నిసార్లు సహోదర ప్రేమ అనేది సంఘంలో కొందరు చూపించినప్పుడు, నేను ఇంతకు మునుపు సేవ చేస్తున్న స్థలంలో భర్త చనిపోయాడు అనారోగ్యంతో, క్యాన్సర్తో, 2 పిల్లలు.
ఆ సహోదరి ఎంతో బాధపడుతూ వచ్చింది. కానీ తోటి విశ్వాసులు ఏం చేశారంటే, మేమున్నాం, ఎందుకమ్మా బాధపడతావు అని తోటి విశ్వాసులు ఆమెను ధైర్యపరిచి, వాళ్ళ ఇంటికి ఏ సపోర్ట్ కావాలన్నా వాళ్ళు సంఘస్థులు తోటి విశ్వాసులు సహకరించి ఆ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉన్నప్పుడు ఆ సహోదరి ఒకసారి సాక్ష్యం చెప్తుంది. ఏమని, సొంత బంధువులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఈ రోజున ఏ ఒక్కరు మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయలేదు, ఈ రోజున తోటి విశ్వాసులే నాకు మేలు చేశారని ఆ సహోదరు ప్రేమను బట్టి ఆ సహోదరి దేవుణ్ణి ఘనపరిచింది. హల్లెలూయా. కాబట్టి సహోదర ప్రేమ, యోసేపు ప్రేమ కలిగిన వాడు. రెండవది సంతోషం. ఆదికాండం 43వ అధ్యాయము 30వ వాక్యాన్ని చూడండి. ఆదికాండం 43వ అధ్యాయము 30వ వాక్యం. అక్కడ ఏడ్చెను. చూడండి, ఇక్కడ యోసేపు బ్రతికి ఉన్నాడు అనే సంగతి వాళ్ళ అన్నలకు తెలిసింది. యోసేపు కూడా నేనే మీ తమ్ముని అని పరిచయం చేసుకున్నాడు. ఆ సమయంలో యోసేపుకు ఇంకో చిన్న తమ్ముడు ఉన్నాడు, తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక నేను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలో వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఈ ఏడుపు ఎలాంటిదంటే సంతోషముతో కూడిన ఏడుపు. హల్లెలూయా. సంతోషముతో కూడిన ఏడుపు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా తమ్ముడు బెన్యామీను, ఈ బెన్యామీను ఈ యోసేపు ఇద్దరు చాలా ప్రేమ కలిగిన వాడు. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, అందరూ ప్రేమ కలిగి ఉంటారా? ఉండరు. ఒకడు ద్వేషించేవాడు ఉంటాడు, ఇంకొకడు ప్రేమించేవాడు ఉంటాడు. 10 మందిలో ఈ యోసేపు బెన్యామీను యోసేపుని ఎక్కువగా ప్రేమించేవాడు, ఇద్దరు. కాబట్టి అతన్ని చూసినప్పుడు యోసేపు అతని గురించి ప్రేమ పొర్లుకొని వచ్చాను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు. ఇది సంతోషముతో కూడిన ఒక ఏడుపండి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషం కూడా ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది, సంతోషం ఉన్న చోట ప్రేమ కూడా ఉంటుంది. ఈ రెండు మాటలకి ఒక లింక్ ఉంది. ప్రేమ కలిగి ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, సంతోషం ఉన్న చోట ప్రేమ కూడా ఉంటుంది. కాబట్టి యోసేపు రెండవదిగా సంతోషం, ఆయనలో ఈ ఆత్మఫలం ఏంటంటే సంతోషం. నా తమ్ముడు చాలా సంవత్సరాల తర్వాత నేను చూస్తున్నాను బెన్యామీన్ని అని అతన్ని చూసినప్పుడు ఓ సంతోషముతో కూడిన ఏడ్చాడే, కానీ కావాలనే ఏదో బాధతో ఏడ్చి ఏడుపు ఉంది, సంతోషముతో ఏడ్చి ఏడుపు ఉంది. కానీ పరలోకంలో ఉంటున్న దేవాది దేవుడు తన తమ్ముడైన బెన్యామీనును చూచి సంతోషించినట్లుగా, యోసేపు సంతోషించినట్లుగా, పరలోకంలో ఉంటున్న యేసయ్య మనల్ని చూసి సంతోషించాలి అంటే బెన్యామీను అన్నప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు, క్రొత్త నిబంధన సంఘంలో ఉంటున్న దేవుని ప్రజలైన మన పట్ల దేవుడు ఆయన మనల్ని చూసి సంతోషపడాలి. సంతోషించే అనుభవాలు ప్రభువుకి మనం పట్ల ఉండాలి అంటే మనం ఫలించే ఫలించే విధానం ఉండాలి. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో ఓ ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలోనే మరలా అంజూరపు చెట్టు కూడా ఉంది. ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదక వచ్చుచున్నాను, కానీ చూడండి ఏమీ దొరకలేదు. చాలు. అక్కడ మీరు చూడండి, తోటమాలి ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు, ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలోనే మరలా అంజూరపు చెట్టు. ద్రాక్ష తోట అన్నప్పుడు సంఘానికి గుర్తు, అంజూరపు చెట్టు అన్నప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు. ద్రాక్ష తోటలో ద్రాక్ష గెలలు చూడండి, అంజూరపు చెట్టులో చూస్తున్నాడు. చూడండి, సంఘాలు చాలా ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధన సంఘంలో దేవుడు పర్టికులర్గా దేవుడు గమనించి చూసి వీళ్ళు ఫలిస్తున్నారా,
వీళ్ళలో అభివృద్ధి ఉన్నదా అని మనల్నే ప్రభు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘాలు ఎన్నో ఉన్నాయి, కానీ న్యూ టెస్టిమెంట్ చర్చ్, క్రొత్త నిబంధన సంఘం మరి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి 3 ఏండ్ల నుండి నేను పండ్లు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి అని ద్రాక్ష తోట మాలితో అంటే, ఆ ద్రాక్ష తోట మాలి ఆయన కనికరంతో ఓ రిక్వెస్ట్ ఏంటో తెలిసిన, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయము. చూడండి, ఫలించినా సరే లేకపోతే నరికేద్దాం. ప్రేమను వర్లరా, పరలోకంలో ఉంటున్న దేవాది దేవుడు యేసుక్రీస్తు తోటమాలుగా ఉండి మనం అంజూరపు చెట్టుగా లేక క్రొత్త నిబంధన సంఘముగా మనలో దేవుడు ఎదురు చూస్తున్న అనుభవం ఏంటంటే ఫలభరితమైన జీవితం. ఫలభరితమైన జీవితం ఫలభరితమైన జీవితం అంటే గతంలో కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల విశ్వాసి అంటే వాళ్ళలో ఎంత స్పిరిచువాలిటీ ఉండాలో ఆలోచించి చూడండి. ఆత్మీయత ఎంత ఉండాలి అంటే, కొందరినైనా మందిరానికి తీసుకొచ్చి ఆత్మీయతలో తాను ఎదుగుతూ కొందరిని ప్రభు రాజ్యానికి సిద్ధపరిచేటట్లుగా ఓ ఫలభరితమైన జీవితం. కాబట్టి ప్రభు మన పట్ల ఏం కోరుకుంటున్నాడంటే ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మీరు అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేద్దాం అంటాడు. కాబట్టి ఈ రోజున నరికి వేయబడకుండా మనం ఈ దినం వరకు మనం నిలిచి ఉన్నాము అంటే మన మీద మెర్సీ, ఆయన కృప చూపుతూ ఉన్నాడు, దయ చూపుతూ ఉన్నాడు, కనికరాన్ని చూపుతున్నాడు. తోటమాలిగా యేసుక్రీస్తు వారు ఉండి ఇకనైనా ఫలిస్తారు, నరికేదొద్దు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా రోజులు మన జీవితాల్లో పొడిగింపబడుతున్నాయి అంటే దానికి వెనుక రీజన్ ఏంటో తెలిసినా, మనం క్రీస్తులో చిగురించి పుష్పించి ఫలించాలని. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఫలించాలని ఉద్దేశం చేతనే దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకు ఆ మాటలు అంటారంటే, ప్రభు కొరకు నేను బ్రతుకుతూ ఉన్నాను. అప్పుడప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు, ఎందుకు బ్రతకాలి నేను అని. కానీ బైబిల్ ఆన్సర్ చెప్తూ ఉందని, నువ్వు ఎవరి కొరకు బ్రతకాలి? వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఎవరి కొరకు కాదు, నీవు క్రీస్తు కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ప్రభు కొరకు బ్రతకాలి. అందుకే దేవుడు నేను ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతున్నాడు. కాబట్టి ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఉండి ఆత్మీయతలు ఎదుగుతూ ఫలభరితమైన జీవితాన్ని మనం చేయగలగాలి. అప్పుడే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలము. యోసేపు అతను ప్రేమ కలిగిన వాడు, తన సహోదరులను ప్రేమించాడు. రెండవది సంతోషం. ప్రేమించాడు కాబట్టి తన తమ్ముడైన బెన్యామీనుని చూసి సంతోషించాడు. సంతోషమనే ఆ ఆత్మఫలము కూడా యోసేపు జీవితంలో ఉన్నది. మూడవది సమాధానం. ఆదికాండం 50వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. 50వ అధ్యాయం 16వ వాక్యం. ఏమని వర్తమానం పంపించారు? నీ తండ్రి చావకు మునుపు మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడనిరి. చాలు. చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే యోసేపు మూడవది సమాధానము అనే ఆత్మఫలము కలిగినవాడు. సమాధానము అనే ఆత్మఫలము కలిగినవాడు. యోసేపు యొక్క ఆయుష్కాలం ఎంత అంటే 26వ వాక్యంలో చూడండి. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి అని రాయబడింది. 110 సంవత్సరాలు, 110 years. ఈ 110 సంవత్సరాల జీవితకాలంలో యోసేపు ఎవరి మీద ద్వేషంతో ఉండలేదు, అందరితో సమాధానంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించి చూడండి, ఏ ఒక్కరితో అసమాధానంగా లేడు యోసేపు. అంతే. ఎవరెవరితో సమాధాన పడాలో సరే, ఒకవేళ వాళ్ళ అన్నలు నా మీద ద్వేషించారని మనసులో కోపం ఉన్నా కూడా కొన్నిసార్లు అప్పుడప్పుడు ద్వేషభావం ఉండొచ్చేమో. కానీ ప్రేమిన వర్లరా, ఒక లోతైన ఒక సత్యం ఏంటంటే, మనిషి యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఇంకొక 80 సంవత్సరాలు.
మనిషి చచ్చేలోపు ఎవరెవరితో సమాధాన పడాలో వారితో సమాధాన పడి చచ్చిపోవాలంతే. అసమాధానంతో ఉన్నా కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. అసమాధానంతో ఉన్నా కూడా ఈ సంగతులు, ఈ ఉపదేశం చాలామందికి తెలియదు. 110 సంవత్సరాల ఆయుష్కాలంలో యోసేపు చూడండి, ఒకటి తండ్రితో సమాధాన పడ్డాడు. ఎవరితో? తండ్రితో. రెండవది ఇంటి వారితో సమాధాన పడ్డాడు. మూడవది సహోదరులతో సమాధాన పడ్డాడు. ఒకటి తండ్రితో సమాధాన పడ్డాడు, ఇంటి వారితో సమాధాన పడ్డాడు, సహోదరులతో కూడా సమాధాన పడ్డాడు. వాళ్ళ తండ్రి ఇశ్రాయేలు ఒక కబురు పంపిస్తూ ఉన్నాడు, ఇదిగో గతంలో నీ సహోదరులు లోతైన ఒక బావిలో పడవేసి చంపాలని నీ కీడు చేశారు కదా, వాటిని నీవు జ్ఞాపకం చేసుకోకుండా ఇప్పుడు నీవు ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నావు, నీకు ఒక అధికారం ఉంది, వాళ్ళని శిక్షించవచ్చు, దండించవచ్చు, చెరసాల్లో వేయించవచ్చు, అలాగని చెప్పి వాళ్ళకి నువ్వు కీడు చేయవద్దు, వాళ్ళు నీ సహోదరులే, దయచేసి వారిని క్షమించమని కబురు పంపించాడు. చూడండి, వాళ్ళ తండ్రి మాట విన్నాడు యోసేపు. వాళ్ళ నాన్న ఇశ్రాయేలు మాట విన్నాడు. అంటే తండ్రితో సమాధాన పడ్డాడు. ఒకటి, నాన్న నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను. రెండవది ఇంటివారితో సమాధాన పడ్డాడు. ఇంటివారు అంటే వాళ్ళ అన్నల యొక్క భార్యలు, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కూడా సమాధాన పడ్డాడు. వదనలారా, మీరేమనుకోవద్దు, నేను మీతో చూడండి కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించి చూడండి. వదనలారా, మీ మీద మాకు ద్వేషం లేదు, మీరు కూడా సమాధానంగా ఉండు, మిమ్మల్ని అందరినీ క్షమించాను. తన సహోదరులతో కూడా సమాధానంగా ఉన్నాడు. కాబట్టి ప్రేమిని వల్లరా, ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక అతను ఒక ప్రశ్న అడిగాడు, నాకు ఒక విరోధి ఉన్నాడు, ఎన్నిసార్లు నేను అతన్ని క్షమించాలి అని అంటే యేసుక్రీస్తు వారు అంటారు, 70 ఏళ్ల మట్టుకు నీవు క్షమించాలి అని అంటాడు. 70 ఏళ్ల మట్టుకు అంటే మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. ఆయుష్కాలం అంతా నువ్వు ఆ వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి అని. ఆయుష్కాలం అంతా క్షమిస్తూనే ఉండాలి. కాబట్టి ఈ క్షమాపణ అనే ఓ సద్గుణాన్ని, మంచి స్వభావాన్ని క్రీస్తు ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. కుటుంబంలో భార్యాభర్త పిల్లల మధ్యలో కొన్నిసార్లు గొడవలు అవుతాయి. అయినా కూడా ఆ గొడవ ఎంతవరకు ఉండాలి? సాయంత్రం వరకే. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఈవినింగ్ 6 o'clock లోపు సారీ అని చెప్పేసేయాలంతే. నెక్స్ట్ డే వచ్చిందా, ఆ రాత్రి అంతా నిద్రపట్టక ఇరిటేటింగ్ వచ్చి ఏం చేయాలనే ఆ ద్వేషం పెరిగిపోయిద్ది అంతే. అందుకే బైబిల్ క్లియర్గా చెప్తుంది, మీరు కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఏదో చిన్న విషయంలో తిట్టుకున్నారు ఇంట్లో, ఆ కోపం అనేది 6 o'clock ఈవినింగ్ సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపం చల్లారిపోవాలంతే. లేకపోతే అది పాపంగా మారిపోయింది. రాత్రుల్లో నిద్రపట్టక వాడిని ఏం చేసి చంపేద్దాం అని ఆ మూమెంట్లోనికి వచ్చేస్తారు ఈ రోజుల్లో. అందుకే లోకంలో మీరు గమనిస్తే ఆ ద్వేషభావం అనేది పెరిగి సొంత అన్నదమ్ములు కూడా చంపుకొని, సొంత అక్క చెల్లెలు కూడా, కుటుంబంలో కూడా అసమాధానం ఏర్పడి చంపుకునే స్థితిలోనికి వస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబంలో, రెండవది సంఘంలో కూడా సమాధానం అవసరం. అందుకే పౌలు గారు అంటారు సంఘంతో, మీరు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. నేను ఒకసారి కొత్తగా ట్రాన్స్ఫర్ వెళ్ళా. ఒక సహోదరుని తీసుకెళ్ళే, విశ్వాసుల ఇల్లు చూపించిన ఆయన విజిటింగ్ చేద్దామంటే ఒక ఏరియాలో అన్ని ఇల్లు చూపించాడు కానీ ఒక ఇల్లు చూపించాలి. ఆయన మాస్టర్ గారు పాపం సండే వచ్చి, పాస్టర్ గారు మా ఇంటికి మీరు రాలేదు ఎందుకు అని అడిగాడు. మీ ఇల్లు తెలియదు బ్రదర్, వద్దాం, ఆ ఇల్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పాడు ఆ సహోదరుడు. మరి మీ ఇల్లు తెలియదు కదా అని అంటే మళ్ళీ ఆ సహోదరుని అడిగా, ఎందుకు ఆ ఇంటికి తీసుకెళ్ళలేదంటే, వాడు అంత మంచోడు కాదులే అన్న అంటాడు. నీకు మంచోడు కాకపోవచ్చు, మరి నేను అందరినీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి కదా సంఘంలో. చూడండి, అప్పుడు అనుకున్నాను ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి సమాధానం లేదు. క్లియర్గా అర్థమైపోలా, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి సమాధానం లేదు. కాబట్టి సంఘములో తోటి విశ్వాసుల మధ్యలో ద్వేషభావం ఉండవచ్చు. నేను అందరితో సమాధానంగా ఉండాలి కదా, అందుకే అందరితో సమాధానంగా ఉండాలిగా, అందరినీ కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. అసమాధానం ఉంటుంది.
ఉండొచ్చు అసమాధానం, కానీ అసమాధానం ఎంతకాలం సూర్యుడు అస్తమించేంత వరకే. నెక్స్ట్ ఉందా, అలాగే ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే నామినల్ చర్చెస్లో ఎందుకు గొడవలు అంటే ఇవే. సహోదర ప్రేమ లేదు. సహోదర ప్రేమ లేనందువలన, అక్కడ ప్రభువుకి చోటు ఇవ్వనందువలన కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య ఒక మందిరానికి వస్తున్నారు. వాళ్ళు అంటారు, గతంలో అక్కడ మందిరానికి వెళ్ళేవాళ్ళము, అక్కడ రాళ్ళు ఇసురుకుంటున్నారట. ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ నుంచి అటు రాళ్ళు ఇసురుతున్నారు, వాళ్ళు ఇటు రాళ్ళు ఇసురుతున్నారంట. చూసాము, అక్కడ పరిస్థితి బాగాలేదు, ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నాకు కస్టమర్స్ పెరిగారు, దేవునికి మహిమ కలుగును గాక. మరి విశ్వాసులు పెరిగారు నాకు. ప్రేమ వర్లారు ఎందుకు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం సహోదర ఐక్యత, డివైనిటీ ఆత్మీయత లేనందువలన. కనుక సంఘానికి వచ్చినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు పరిచర్య చేసేవాళ్ళు అందరితో సమాధానముగా ఉందరుగాక. ఎక్కడ ఉన్నా కూడా సహోదరాన్ని పలకరించుకుంటూ ఒకరికొకళ్ళు రెక్లెస్గా మాట్లాడకుండా, అసమాధానము క్రియ అనేది జరగకుండా వస్తాయి. చిన్న చిన్న విషయాల్లో మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోయి ఆ మనసు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేదురుగాక. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు సంఘంలో, పలానా వాళ్ళు ఇటు అన్నారన్నా బాధేస్తుంది అని. అవన్నీ చెప్పలేం కదా. అందుకే త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించునుగాక చెప్తూ ఉంటారు. వస్తాయి. అలాగని చెప్పి సహోదర ప్రేమను వదులుకుంటావా? వదులుకోము. సంతోషాన్ని వదిలిపెట్టుకుంటాము? వదులుకోము. వస్తాయి, కానీ మరలా సర్దుకొని సారీ ఇలా అన్నాను క్షమించు అనే ఆ మాట రావాలి. అప్పుడే ఆమె తోటి విశ్వాసంలో ఒక సంతోషం కనిపిస్తూ ఉంటుంది. లేదు నువ్వెంత నేనెంత చూసుకుందావరా అంటే ఇంక వెళ్ళిపోవాలి బీచ్ దగ్గర, నిజాంపట్నం బీచ్ దగ్గరకు వెళ్ళి కొట్టుకోండి అంట నేను. ఆ మధ్య ఇద్దరు విశ్వాసులు ఒక చోట నేను సేవ చేస్తున్నాను, 10,000 అప్పు తీసుకున్నారట. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ. ఇద్దరు ఒక ఆయనేమో రాజమండ్రి, ఒక ఆయనేమో వైజాగ్. నా 10,000 ఎప్పుడు ఇస్తామండి, ఎప్పుడు ఇస్తారా అని ఆయన. ఇతరులు ఎవరికా ఆ భాష తెలుసు కదా, ఆ గొడవలు. సరే రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోయి పోట్లాడుకోమని చెప్పు, వాళ్ళు అర్జెంటుగా సిగ్గుపోయిద్దని చెప్పా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చూడండి, అసమాధానాలు ఎందుకు వచ్చాయంటే ఆ విశ్వాసులు 10,000 అప్పు తీసుకున్నాడు. ఇంకొక ఆయన ఇచ్చిన ఆయనేమో భార్యకు తెలియకుండా ఇచ్చాడట. మరలా గొడవలో అదేదో గొడవాడేదేదో అక్కడ స్టేడియంలోనో పార్కులోనో కూర్చొని గొడవాడొచ్చు కదా, ఇక్కడేనా? అందుకే పౌలు గారు సంఘానికి ఒక మాట అంటాడు, మీరు సమాజముగా కూడి వచ్చుట శ్రమకి కారణము. ఆ మాట ఆలోచించాను నేను లోతుగా. మీరు సంఘముగా సమాజముగా కూడట శ్రమకి కారణం అంటాడు. అంటే ఎవరు ఎక్కడ ఏ విషయంలో అసమాధానం కలిగి ఎవరు ఏం మాటలు మాట్లాడుకుంటారో అని. అందుకే కొన్నిసార్లు ఆ వీడియో కెమెరా చూసుకుంటా కూర్చోవాల్సి వస్తుంది. విశ్వాసాలు ఇంటికి వెళ్ళేంత వరకు నిజం. మరి నా భారం నాకుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మరి ఏ ప్రాబ్లం వస్తుందో నాకు భయం ఉంటుంది కదా, భయం ఉంటుంది. అది మీకు అర్థం కాదు. టెన్షన్. లార్జ్ గ్యాదరింగ్ ఉన్న చోట అయితే మరీ చాలా ఇబ్బందులు, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అని. అందుకే టైం టు టైం ప్రేయర్ వదిలిపెట్టి పంపించేసేయాలనుకుంటా. పౌలు గారు అంటారు, మీరు సమాజముకు కొట్టుట శ్రమకే కారణము. ఆ మాట ఆలోచించి చూడండి. గ్యాదరింగ్ అనేప్పుడు అసమాధానాలు ఎదురవుతూ ఉంటాయి చిన్న చిన్న విషయాల దగ్గర. ఎస్పెషల్లీ చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి భోజనాల దగ్గరే గొడవలు వస్తాయి. మంచివాడి బుద్ధి మాంసకండ దగ్గర బయటపడిద్దట. అందుకే 100 సార్లు ఆలోచించి భోజనాలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వస్తాయి, చిన్న చిన్నవి వస్తాయి. అయినా కూడా వాటి సర్దుకొని సారీ అమ్మా ఇలా మాట్లాడాను అని మరలా సమాధానపడే ఆ మనసు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేదురుగాక. సమాధానపడే మనస్సు కావాలి. యోసేపులో అలాంటి మనస్సు ఉన్నది. సమాధానపడే మనస్సు ఎంతలోపు ఉండాలి? చచ్చే లోపు ఉండాలి అంతే. ఎవరెవరితో సమాధాన పడాలో, లేకపోతే సమాధానంగా కూడా సావలేరు. నిజం, సమాధానంగా కూడా చావలేరు. కొందరు అప్పుడప్పుడు సమాధికరం చచ్చిపోయింది ఆమె అని అంటారా, ఆమె కళ్ళు తెరుచుకొని చచ్చిపోయేటది. నాకు భయం వేసింది, ఏంది ఈమె అర్జెంటుగా నోరు ముయ్యండి అని. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా సమాధానంగా
చావలేదనేది ఆ కళ్ళల్లో, ఆ తర్వాత ఆ నోటి చచ్చిపోయినప్పుడు ఫీలింగ్ ఉంటాయి కదా, అంటే వేరుగా అనుకోవద్దు. చనిపోయేటప్పుడు కొందరు చనిపోయినప్పుడు చూస్తే వాళ్ళు నిద్రపోయినట్లే ఉంటుంది. హల్లెలూయా, నిద్రపోయినట్లే ఉంటుంది అంతే. అట్లా రావాలి ఒక మరణం. చనిపోయేటప్పుడు కూడా సమాధానంగా కూడా చచ్చిపోలేదు అంటే ఆ డబ్బు ఏమైపోద్దో, ఇదెవరు తీసుకుపోతారో, అదెవరు తీసుకుపోతారో, ఆ టెన్షన్లో అలా ప్రాణం పోయింది అనుకోండి, కాళ్ళు చేతులు బిగేసుకున్నట్లుగా నేను చూశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కాబట్టి చచ్చేటప్పుడు సమాధానంగా అందరితో సమాధాన పడి పిల్లలకి చేయవలసిన బాధ్యతలన్నీ నిర్వహించి నెమ్మదిగా పరలోక రాజ్యానికి వెళుదుముగాక. యోసేపు అలాంటి వాడే. నెక్స్ట్ దీర్ఘశాంతము. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఆదికాండం 37:2. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వాక్యములో అక్కడ మీరు చూడండి, వాళ్ళ అన్నలు చెడు మార్గంలో నడిపించబడుతూ ఉంటే ఎవరికైనా కోపం వచ్చిద్దా లేదా? వస్తుంది. ఒరే ఎందుకు ఇలా చేస్తున్నావని తిట్టొచ్చు. కానీ మరి తిడితే ఏమవుతుందో, అన్నదమ్ములే కానీ తన సహోదరులు చెడు మార్గంలో నడిపించబడుతూ ఉంటే వాటన్నిటినీ చెప్పి, ఇప్పుడు ఒకవేళ అడిగామనుకోండి, వాళ్ళు ఇంకా యాంగ్రీ ఎక్కువైపోయింది. అనలారా మీరు ఎందుకు ఈ చెడుతనాన్ని చేస్తున్నారు, చెడ్డ మార్గంలో నడిపించబడుతున్నారు అని అడిగామనుకో, అప్పుడు యోసేపు మీద పగ పెట్టుకుంటారు. కాబట్టి అలాంటి సమయంలో తండ్రికి చెప్పి మౌనంగా, అదే దీర్ఘశాంతము గలవాడై ఉండెను. హల్లెలూయా, దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు అంతే. ఉదాహరణకి ఇంట్లో సపోజ్ తల్లి తండ్రి గమనించి చూడండి, పిల్లలు చెడు మార్గంలో నడిపించబడుతూ ఉంటే, లేక తోటి సహోదరి లేకపోతే చెల్లి కానీ అన్న కానీ, సహోదరుల మధ్యలో డిస్కషన్ ఇక్కడ కాబట్టి, తోటి అన్న కానీ చెల్లి కానీ ఓ చెడు మార్గంలో ఉంటే ప్రక్కనున్న సహోదరి తోటి చెల్లి కానీ అక్క కానీ ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకు ఎవడో ఫోన్ చేస్తే ఎందుకు నువ్వు ఎత్తి మాట్లాడుతున్నావు అంటారా? ఎవరితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు అంటారా? అన్నప్పుడు ఆ పిల్లకి ఈ పిల్ల మీద కోపం వచ్చింది. నువ్వేం చెప్పేది, నువ్వు చూసుకోబో అంటారు. ఈ రోజుల్లో అలాంటివి నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో. అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఈ ఒకళ్ళకొకళ్ళు సర్దుకొని చెప్దాం అనుకుంటే అవి ఉండవు. ద్వేషభావం పెరిగిద్ది అంతే, పెరిగిపోయిద్ది. అలాంటి సమయంలో యోసేపు కూడా మౌనంగా దీర్ఘశాంతంగా ఉండి వాళ్ళ నాన్నకి చెప్పేసి, నానా పలాని మా అన్న ఇలా చేస్తున్నాడు అని తండ్రికి అప్పచెప్పి ఊరుకున్నాడు అంతే. ఈ మాటను బట్టి మన జీవితాల్లో కూడా తోటి విశ్వాసి ఒక బలహీనతలు, చెడుతనాలు కనిపించినప్పుడు పాయింట్అవుట్ చేస్తూ, లేక ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు అని మాట్లాడుతూ మనం ఉండకూడదు. కానీ ప్రభు చేతికి అప్పగించి మనము మౌనంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఆ మాటని. ఆదికాండం 41వ అధ్యాయము 46వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఆదికాండం 41వ అధ్యాయము 46వ వాక్యం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. చూడండి, 30 సంవత్సరములు గలవాడి, అంత 30 సంవత్సరాల వయసు వరకు యోసేపు చిన్న వయసు నుండి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దీర్ఘశాంతము గలవాడి ఉండెను. హల్లెలూయా. 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, ఫరో ఎదుట నిలబడేంత వరకు, మరి ఆ 30 years 17 to 30 years ఆ మధ్యలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన యోసేపు వయసు ఎంత? 17 సంవత్సరాలు.
17 సంవత్సరాలు ఫరో ఎదుట నిలవబడే సమయానికి వయసు ఎంత? 30 సంవత్సరాలు. మధ్యలో మరి యోసేపు జీవితంలో ఎందరో అసమాధానాన్ని కలుగజేశారు, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎందరో కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ మధ్యలో యోసేపు మాత్రం దీర్ఘశాంతము గలవాడి ఉండెను. హల్లెలూయా. సహోదరులు కీడు చేసే మనస్తత్వం కలిగి ఉన్నా కూడా వాళ్ళ చెడుతనాన్ని గురించి తెలిసి కూడా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆ తర్వాత నీళ్ళు లోతైన బావిలో పడవేశారు. అప్పుడు కూడా, అన్నలారా నేను మీకు ఏ కీడు చేశాను, ఎందుకు నన్ను చంపటానికి ఇలా క్రియ చేస్తున్నారని చెప్పి మౌనంగా సహిస్తూ వచ్చాడు. అంతేకాని నేను మిమ్మల్ని అంతు తెలుస్తాను అనలేదు. ఒకరోజు ఎప్పుడో ఒకరోజు మిమ్మల్ని చంపేస్తానరా అన్నాడా? అనలేదు. దీర్ఘశాంతముతో 20 వెండి నాణ్యాలకి ఇష్మాయేలులకు అమ్మివేశారు. దీర్ఘశాంతముతో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. దీర్ఘశాంతముతో వెళ్ళిపోయాడు. చూడండి, చెరసాల్లో వేయబడ్డాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. కాబట్టి 17 to 30 years వచ్చేంత వరకు, 17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు యోసేపు ఫరో ఎదుట నిలవబడేంత వరకు ప్రేమిన వర్లరా యోసేపు దీర్ఘశాంతము గలవాడై ఉండెను. హల్లెలూయా. మరి ఈ దీర్ఘశాంతం ఎవరి నుండి వస్తుంది? ఎవరి నుండి వస్తుంది? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యములు మీరు గమనిస్తే మనకు మాదిరి పూర్వ పితరులే. అక్కడ మీరు గమనించినట్లయితే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనాన్ని గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియో కనికరము గలవాడు. చూడండి, యోబు యొక్క సహనాన్ని గురించి వింటిరి. మరి యోబు తర్వాత వచ్చిన భక్తుడు కదా. కానీ యోసేపు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే ఆయన తండ్రి పూర్వ పితరుడైనటువంటి అబ్రహాములో ఉన్న శాంతము యోసేపు జీవితంలో కూడా వచ్చేది. హల్లెలూయా. ఇంకా బహిరంగంగా చెప్పాలంటే తల్లిదండ్రుల యొక్క జీన్స్ని బట్టి పిల్లలు కూడా ఉంటారు అలాగే. చూడండి, జీన్స్ తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అదే స్వభావం కలిగి ఉంటారు. తల్లిదండ్రి దీర్ఘశాంతం కలిగి ఓ డివైనిటీ, దైవికమైన స్వభావాలు కలిగి ఉన్నప్పుడు పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే తండ్రి కొడుకు నిద్రపోతూ ఉన్నారు. తండ్రి గురకలు తీస్తూ ఉన్నాడు, జనరేటర్ లాగా గురకలు తీస్తూ ఉన్నాడు. ప్రక్కన వాళ్ళ కొడుకు కూడా పడుకున్నాడు, వాడు గురకలు తీస్తున్నాడు. చూడండి, వాడు ఆయన పెద్ద జనరేటర్, ఇదేం చిన్న జనరేటర్ అనుకొని లేకండి వచ్చాను నేను అన్నా. అప్పుడు అనుకున్నాను, స్వభావాలు చూడండి, తండ్రిలో ఆ గొరక ఉంది, ఆ చిన్నవాళ్ళు బుడ్డోళ్ళు కూడా వాడు కూడా గొరక తీస్తున్నాడు కర్రని. పెద్ద జనరేటర్, చిన్న జనరేటర్, ఇలా జీన్స్ని బట్టి. అందుకే పెద్దల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఒకవేళ లేకపోతే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. ప్రభువా, వీడు మొరటోడుగా ఉన్నాడు, వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడని పిల్లల నిమిత్తం ఒకవేళ మీలో ఉన్న ఆ స్వభావం లేకపోతే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసి మంచి స్వభావాల్లో వాళ్ళు కలిగేటట్లు మీరు ప్రార్థనలో ప్రభు దగ్గర అడగాలి. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లారా, యోసేపు తన 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దీర్ఘశాంతం కలిగి ఉన్నట్లు మనము కూడా ప్రతిసారి దీర్ఘశాంతం, మౌనం దైవ లక్షణము అని అంటారు. మాట్లాడే సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండిపోవాలి. ఈరోజున కుటుంబాల్లో, సంఘములో, సమాజంలో పెద్ద పెద్ద ద్రోహ కార్యాలు జరగటానికి మూల కారణం ఏంటో తెలుసునా? మాటలే. అందుకే మాట్లాడే సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండే సమయంలో మాట్లాడాలి. పౌలు గారు సంఘానికి చెప్తారు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండనియండి. ఒక 2-3 కూర్చొని మాట్లాడేటప్పుడు అక్కడ సంభాషణ ఏ విధంగా ఉండాలి? అక్కడ ఒక మంచితనంతో కూడిన సంభాషణ, దేవుని వాక్యమో ప్రార్థనో, ఇవి ఈ సంభాషణలు తక్కువ, ఇక వేరే సంభాషణలు ఎక్కువ, లోకవార్తలు ఎక్కువ. కాబట్టి ఆ లోకవార్తలకి చోటు ఇవ్వకుండా ఏం చేయాలంటే దీర్ఘశాంతముతో మనము ప్రభువులే కొనసాగాలి. ఈ దీర్ఘశాంతమైన స్వభావం యోసేపులో ఉన్నది. నెక్స్ట్ 5వదిగా దయాళుత్వము. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వాక్యం.
ఆదికాండం 50:21. యోసేపు తన భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదునని చెప్పి. చూడండి, ఈ వాక్యములో యోసేపులో దయాగుణం ఉంది. యోసేపు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదును, దయ చూపిస్తూ ఉన్నాడు. పోషించదును ఆ మాట లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే, దయ చూపడం. కీడు చేశారు తన సహోదరులు, అయినా కూడా వాళ్ళ మీద దయ చూపించి, మీరు భయపడవద్దు, ఐగుప్తు దేశంలో కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు జనము, మీరు నా సహోదరులు, మీరు నా వాళ్ళు అని వారిని దగ్గర తీసి ప్రేమగా మాట్లాడి, భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదను, దయ చూపిస్తూ ఉన్నాడు. సామెతలో ఒక మాట రాయబడి ఉన్నది, కృపచూపుట పరుని ప్రియులుగా చేయును. ఇతరులకు మనం దయ చూపిస్తే వాళ్ళు మనకు ప్రియులుగా మారుతారు అని. మన దగ్గర ఉండి కూడా వాళ్ళకి దయ చూపకపోతే ఏం చేస్తారు? దయ చూపడం అంటే ఏంటి? ఉన్నదంతా పేదవాడికి ఇచ్చి, భిక్షగాడికి ఇచ్చి ఉండడం కాదు. ఎవరైనా సహాయం అడుగుతారు. అలాగని చెప్పి అప్పులు పుచ్చుకోమని నేను చెప్పట్లేదు. ఎవరైనా నిస్సహాయకమైన సహాయం ఒక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం. ముఖ్యముగా ఈ మాటను బట్టి గమనిస్తే, యోసేపు తన అన్నలకి ఆయన దయ చూపించాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన దయగలిగిన వాడు. క్రొత్త నిబంధన కాలంలో పేతురుకి దయ చూపించాడు. పేతురు ఏమన్నాడు? నేను నిన్ను ఎరగను అని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఒరే, నువ్వు నాతో కూడా తిరిగిన వాడివి కదా అని దూషించాడా? లేదు, దయ చూపించాడు. ప్రక్కకు వెళ్ళి పేతురు ఏడ్చుకున్నాడు. నేను ప్రభువుని ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాను కదా అని ప్రక్కకు వెళ్ళి ఏడ్చుకొని పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధన సంఘానికి స్థాపకుడుగా మారాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమిన వర్లరా, యోసేపు తన కుటుంబస్తులకి, తన సహోదరులకి, వారి భార్య పిల్లలకి దయ చూపించాడు. యేసుక్రీస్తు మన మీద దయ చూపించి యేసుక్రీస్తు మన మీద ఆయన దయ చూపించినట్లు వాక్యములో సంఘానికి పౌలు గారు చెప్తారు, మీరు కూడా ఒకరు క్షమించి దయ చూపుడి. హల్లెలూయా. ఇంకొక మాట, మంచితనము 50వ అధ్యాయం 21వ వాక్యములోనే మీరు గమనించండి. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదనని చెప్పి వారిని ఆదరించి. చూడండి, అక్కడ ఇంకొక స్వభావం కనబడుతుంది. ఉపకారము చూపాడు, ఆ తర్వాత ఆదరించి. ఆత్మఫలాల్లో 6వది దయ చూపించడం, ఆ తర్వాత 6వది మంచితనం కలిగిన వాడు. మంచితనం కాబట్టే ఆయనలో ఉంది కాబట్టి తన సహోదరులని వాళ్ళని పిలిచి ప్రేమతో మాట్లాడి ఆదరించి వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. వాళ్ళ అన్నలు చెడుతనం కలిగి, ఇతను మంచితనం కలిగి ఉన్నాడు. ఒకవేళ మా అన్నలు ఇలా ఉన్నారు, నేను కూడా చెడు నడుచుకోవచ్చు అని అలా వాళ్ళని ఫాలో అయ్యాడా? లేదు. ప్రేమిన వర్లరా, మనం ఎవరినో ఫాలో అవ్వకూడదు. యేసయ్యనే మనం అనుసరించుదుముగాక. ప్రభువునే మనం అనుసరించాలి. వాళ్ళ అన్నలు ద్వేషభావం కలిగి ఉన్న యోసేపు మాత్రం వాళ్ళ మీద ఉపకారం చూపి దయ చూపించాడు. వాళ్ళలాగా నేను కూడా ఉంటాను అనలేదు. కాబట్టి ప్రేమిన వర్లరు, ఈ మాటను బట్టి మనం కూడా దయ చూపించాలి. 7వదిగా విశ్వాసము. ఆదికాండం 50వ అధ్యాయము 24వ వాక్యం. నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి
ఈ దేశములో నుండి దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. విశ్వాసంతో చెప్పిన మాట ఇది. అక్కడ మీరు గమనించండి, యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు ఈ దేశంలో నుండి. ఏ దేశం అది? పాలు తేనెలు ప్రపంచ దేశం, కనాను దేశానికి దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. తీసుకొని వెళ్తారు. ఈ మాట విశ్వాసంతో పలికాడండి. విశ్వాసంతో పలికాడు. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. మొదటి వాక్యంలో యోసేపు యొక్క విశ్వాసం ఏంటంటే, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు ఈ దేశంలో నుండి. ఈ దేశం అంటే ఏ దేశంలో ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో మృతి చెందవచ్చు, కానీ అక్కడే పాత పెట్టబడకూడదు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు కదా. ఆ దేశంలో దేవుడు మమ్మల్ని చేరుస్తానని చెప్పాడు పితరులతో. కాబట్టి నేను చనిపోయినా కూడా నా శవాన్ని ఎక్కడ తీసుకెళ్ళమన్నారు? 25వ వాక్యంలో కూడా చూడండి. యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని. అదేవిధంగా మనం గమనించినట్లయితే కనాన్ దేశానికి వచ్చినప్పుడు యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వెళ్ళి కనాన్ దేశంలో పాత పెట్టారు. హల్లెలూయా. ఒక విశ్వాసం చూడండి. ఇప్పుడు మనకు కూడా ఒక విశ్వాసం కావాలి. ఖచ్చితంగా నేను కన్నుమూస్తే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాను అనే విశ్వాసం కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం అవసరం. అయితే లోకంలో చాలామందికి విశ్వాసం లేదు. చనిపోతే ఇంకొక జన్మలో కుక్కగాను నక్కగాను పందిగా పుడతాను అనుకుంటారు. ఇంకొక జన్మలో వేరే, కానీ మనిషికి ఒకే జన్మ, ఒకే మరణం. కానీ ఈ లైఫ్లో ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఒక నిరీక్షణ, నేను కన్ను మూసిన వెంటనే ప్రభు దగ్గర నేను ఉంటాను. దాన్నే మోస్ట్ హోలీ ఫెయిత్ అని అంటారు. యూదా పత్రికలో ఉన్నట్లుగా అతి పరిశుద్ధమైన విశ్వాసము అని అంటారు దాన్ని. ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదం కొరకు సాధారణమైన విశ్వాసం ఉంచుతారు. అల్ప విశ్వాసము ఉంది, గొప్ప విశ్వాసము ఉన్నది. కానీ విశ్వాసులైన మీరు విశ్వాసములు పెరుగుతూ చివరిగా ఉండవలసిన ఒక ఫైనల్ బిలీవ్, ఒక విశ్వాసం ఏంటంటే అతి పరిశుద్ధమైన విశ్వాసం. ఒక రోజున ప్రభు సన్నిధిలో నేను ఉంటాను, నా కుటుంబం ఉంటుంది అనే ఆ విశ్వాసం మనకు అవసరం. లేకపోతే అక్కడ చేరలేమండి. పరలోక పట్టణాన్ని ఎవరు చూశారండి? నరకాన్ని ఎవరు చూశారు? అవన్నీ అబద్ధము అని నాస్తికులు అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, బుద్ధిహీనులు దేవుడు లేడని తమ మనసులో అనుకుంటారు. మనమైతే ప్రభు ఉన్నాడు అని విశ్వసిస్తూ ఉన్నాం. ఒక రోజున ప్రభు దగ్గర మనం చేరుతామని ఆ విశ్వాసం కూడా కలిగి ఉందము గాక. ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక డిసైడ్ చేసుకోవాలి మన యొక్క గురి ఏంటో. 8వదిగా సాత్వికము, ఆదికాండం 37వ అధ్యాయము 23-24 వాక్యాలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని, చూడండి, అతన్ని పట్టుకొని గుంటలో పడవేసిరి. అందులో ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు అని వ్రాయబడి ఉంది. ఆ సమయంలో సాత్వికం కలిగిన వాడు, ప్రేమిన వాళ్ళరా, ఈ సాత్వికం అనే ఆత్మఫలం యోసేపు కలిగిన వాడు. ఏ సమయంలో? యోసేపు తన సహోదరుల ఎదుగు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, ఒరే కలలు కనేవాడా వచ్చావరా అని చెప్పి తిట్టి దూషిస్తూ అంగిని తీసివేసి, ఆ అంగితోనే ప్రారంభమైంది వాళ్ళ అన్నలకి ద్వేషం. అందుకే పిల్లలు ఉన్నారా, అందరికీ ఒకే అంగి కొట్టించుదురుగాక. ఆ మధ్య బండి మీద వెళ్తుంటే 2 పిల్లలండి. ఎందుకంటే వైజాగ్లో కూడా ఒక బిలీవర్కి 2 పిల్లలు. ఒకసారి అన్న మా ఇంటికి రండి అని కారు తీసుకొచ్చారు. 2 ఉన్నారు పిల్లలు, వెనక కూర్చొని ఉన్నారు. వాడికేం పెద్దోడికి నీళ్లు దాహం వేసింది. వాడు చిన్నాడు, నాకో డాడీ నాకో అన్నాడు. అంతే. సరే వాడికి వాటర్ బాటిల్ తీసిచ్చాడు.
కొంత దూరం వచ్చేసరికి అక్కడ కొబ్బరి బొండం తాగుదామని ఆపారు. చిన్నోడికి దాహం వేస్తే వాడికి దాపారు. పెద్దోడు నాకో అన్నాడు. మళ్ళీ షాపింగ్ తీసుకెళ్ళారు. ఇద్దరికి ఒకే కలరు, తేడా వచ్చినా కూడా ఇద్దరు గొడవాడుకుంటారట. చూడండి, ఒకే రకమైన షూ, ఒకే రకమైన ప్యాంట్ షర్టు ఉండాలి, లేకపోతే అసమాధానం. ప్రేమని వర్లరా, యోసేపు వాళ్ళ అన్నలు బాధ పెట్టి ఆ అంగిని తీసివేసి ఇబ్బందులు కలుగజేసినా కూడా చూడండి, అక్కడ కూడా సాత్వికం కలిగిన వాడు. కాబట్టి బైబిల్లో మనం చదివినట్లయితే పాత నిబంధన కాలంలో మిక్కిలి సాత్వికుడు ఎవరంటే మోషే. భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు. 25 లక్షలు 30 లక్షల మంది ప్రజల్ని కనాన్ దేశానికి నడిపించుచున్నప్పుడు ప్రజలు ఎన్నోసార్లు విసిగించారు, బాధ పెట్టారు, కృంగదీశారు. అయినా కూడా ప్రభు దగ్గర పోరాడి వాళ్ళ మధ్యలో మీడియేటర్గా ఉండి విజ్ఞాపన చేసి పోరాడుతూ కనాన్ దేశానికి తీసుకొచ్చాడు. ప్రేమిన వాళ్ళరా, సాత్వికం లేకపోయి ఉంటే, అందుకే ఇశ్రాయేలుల పరిస్థితి తెలిసే మోషే ముందుగా తప్పించుకోవటానికి, ప్రభు నేను నీ సేవకు రాను, నేను నత్తివాణ్ణి అని తప్పించుకోవటానికి ట్రై చేశాను. లేదు నువ్వు రావాల్సిందే. నేను నత్తివాణ్ణి అంటే నీ నోటికి నోరుగా అహరోన్ని మాట్లాడుతాడు, నువ్వు ఊరికే ఉండన్నాడు. అంతే. వదిలిపెట్టలే. కాబట్టి సాత్వికముతో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కుటుంబం నడిపించబడాలి అంటే సాత్వికం అవసరం. సంఘాన్ని నడిపించాలంటే నాకెంత సాత్వికం కావాలో ఆలోచించి చూడండి. అందుకే నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. గతంలో పరిస్థితులు ఎన్నో జరిగాయి. సాత్వికం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సాత్వికంగా రకరకాల మాటలు వినాల్సి వస్తుంది, రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా సరే అని వెళ్తూ సాత్వికంగా వెళ్తే తప్ప మోషే నడిపించలేని పరిస్థితి. కాబట్టి మోషే మిక్కిలి సాత్వికుడు. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు అంటారు, మత్తయి సువార్త 11:28లో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోనండి, నా కాడి ఎత్తుకొని. ఏం నేర్చుకోవాలి? సాత్వికాన్ని నేర్చుకోవాలి. యోసేపు సాత్వికం కలిగిన వాడు. వాళ్ళ అన్నలు ఆయన అంగీ తీసివేసినా కూడా, గుంటలో పడవేసినా కూడా సాత్వికంతో ఆ బాధని సహిస్తూ వచ్చాడు. చివరిగా ఆశా నిగ్రహము. మనిషికి ఆశలు ఉండాలి, కానీ ఆశలు ఉంటాయి, కానీ ఆశ నిగ్రహించుకోవడమే చాలా గొప్ప కార్యం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చూడండి, పోతిఫర్ ఇంట్లో యోసేపుకి ఒక శోధన వచ్చింది. అప్పుడు ఏమన్నాడు? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. చూడండి, పోతిఫర్ భార్య శోధించింది. ఇప్పుడు పాపం చేయడానికి అవకాశం దొరికింది. అయినా కూడా చూడండి, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ఈరోజున దేవుని భయం లేనందువలన మనుషులు ఎలా ఉన్నారంటే, అవకాశం దొరికే కొలది పాపం చేయటానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. అమ్మా నాన్న చూడట్లేదు, లేకపోతే ఎవరు గమనించవట్లేదు. వర్షావాయు లేకుండా ప్రవర్తన కుటుంబాల్లో కనిపిస్తుందండి. అక్కడక్కడ నేను పరిచర్య చేస్తున్న సమయంలో కుటుంబంలో, అనయ్య మా పెద్దోడు మా చిన్నమ్మాయిని పాటు చేశాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాను ఆ రోజు. డాక్టర్ తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ అయింది. ఎవరు ఈ పిల్ల మొగుడు ఎవరంటే ఏం చెప్పిందండి? 2 సార్లు అబార్షన్ చేయించింది. ఆ తల్లి మొత్తుకొని ఏడ్చింది. ఇంకో కుటుంబంలో, అనయ్య 2 యవనస్తుల పిల్లలు, నా భర్త మంచోడు కాదు, పిల్లల్ని కూడా అదో రకమైన చూపుతో చూస్తాడు అని ఆ సహోదరి బాధపడి ఏడ్చిందని. అప్పుడు గమనించాను, మనిషి జీవితంలో ఈ రోజున ఆ చెడుతనం అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేని పరిస్థితి. సొంత వయసు 70 సంవత్సరాలు ఉన్న మనవరాలు పక్కన పెట్టి వెళ్ళినా కూడా డేంజర్ ఈ రోజుల్లో. ఎవరిని నమ్మేటట్టు లేదు, సొంత తండ్రులను కూడా నమ్మేటట్టు లేదు. ఈ మధ్య అదే యూపీలో అనుకుంటా, తండ్రే కూతురికి తాళి కట్టాడట. ఎంతటి కాలం వచ్చిందో చూడండి. అప్పుడు నేను గమనించినప్పుడు ఇవన్నీ లోతు దినాలు.
ప్రభు రాకడ దినాల్లో ఇవన్నీ కూడా విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతిరోజు వార్తల్లో మీరు గమనిస్తే ఈ అక్రమ సంబంధాలు కానీ, వారసాబాయి లేకుండా ప్రవర్తించే ప్రవర్తన కానీ, ఇంకో సహోదరి అంటది, అన్నయ్య మా అన్నే కానీ వాడు నన్ను చెడు చూపుతూ చూస్తూ ఉన్నాడు. ఇలాంటి మాటలు ఎందరో చెప్పిన వాళ్ళు ఉన్నారండి. బయట వాళ్ళు కాదు, సంఘంలో ఉన్నవాళ్లే. అప్పుడు పరిస్థితులు ఎట్లా దిగజారిపోతుందో ఆలోచించండి. ఎందుకంటే భయం లేదు. ఏం లేదండి, భయం లేని కోడి బజార్లో గొడ్డు పెట్టిందట. భయం లేనప్పుడు ఏమైనా చేస్తారు, కానీ భయం ఉంటే చెడుతనానికి దూరంగా ఉంటారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమిన వర్లారా, యోసేపు ఎవరు చూడట్లేదు, ఈ పోతిఫర్ యొక్క యజమానుడు, నా యజమానుడు కూడా లేడు, ఇక నేను పాపం చేయొచ్చు అనే అవకాశం దొరికినా కూడా ప్రేమిన వర్లారా, ఆశలు మనిషికి ఉంటాయి, వాటిని నిగ్రహించుకోవడమే. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వాక్యములో యోసేపు తన గురించి తాను నేను దేవునికి భయపడవాడను అని తన గురించి తాను సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి భయపడవాడను. చూడండి, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎవరికి భయపడేవాడు? దేవునికి భయపడేవాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమున ఒప్పుకొనుచు. చూడండి, జిహ్వా అంటే ఏంటి? నాలుక. జిహ్వా అంటే జిహ్వా ఫలం అర్పించుదుము అంటే ఈ నోటి ద్వారా యాకోబు పత్రికలో వ్రాయబడి ఉన్నది, ఒక్క నోట నుండి ఆశీర్వచనము, ఒక్క నోట నుండి శాపవచనము రాకూడదు, సహోదరులారా ఇలా ఉండకూడదు అని ఒక అడ్వైస్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. జిహ్వా ఫలము. యోసేపు తాను జీవించిన కాలంలో ఎవరిని తిట్టినట్టు కానీ, దూషించినట్లు కానీ, శాపాలు పెట్టినట్లు కానీ లేదండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. జిహ్వా ఫలం 3వ అధ్యాయం 9వ వాక్యం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులని శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము, శాపవచనము బయలువెళ్ళును. చూడండి, నా సహోదరులారా ఇలా ఉండకూడదు, ఒక అడ్వైస్. కాబట్టి ప్రేమైన వర్లారా, యోసేపు జిహ్వా ఫలం కలిగిన వాడు, తన సహోదరులని దూషించిన వాడు కాదు. పేతురు పత్రికలో వ్రాయబడి ఉన్నది, మీరు ఆశీర్వాదానికి వారసులవటానికి పిలువబడి ఉన్నారు కాబట్టి దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయకుండా మీరు దీవించుడి. కనుక ఈ నోట నుండి మురపమితో చెప్పినట్లుగా గొప్ప గొప్ప ద్రోహ కార్యాలు జరిగేవన్నీ కూడా ఈ నాలుక వలనే. అందుకే 3వ అధ్యాయం 5వ వాక్యములో నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. చూడండి, కొద్దిగా నిప్పుంటే చాలు మొత్తం తగలబడిపోయింది. ఆ మధ్య లాస్ ఏంజల్స్లో ఒక చిన్న నిప్పురవ్వ మొత్తం తగలబెట్టింది. మొత్తం లాస్ ఏంజల్స్ లాస్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ట్రంప్ మరలా డబ్బు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. ప్రేమిల వల్ల అలాగే నాలుక కూడా అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి కుటుంబంలో, సంఘములో, సమాజంలో మన నాలుకని మనం జాగ్రత్తగా కాచుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారు మరి యొక్క కాల నియమాన్ని గురించి మనం ధ్యానించుదాం. ఇంతటితో మనసాక్షి కాల నియమం ముగించబడింది. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ. ప్రభువా, నేను కూడా మీలో ఫలించినట్లు సహాయం దయచేయండి అని ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. నీ గురించి
పరలోకములో ఉన్న తండ్రికి పరిపూర్ణంగా సమస్తము తెలిసి ఉండాలి. నీవెవరో నాకు తెలియదు అని యేసయ్య చెప్పకూడదు. ఇశ్రాయేలు తన కుమారుడైన యోసేపు గురించి చెప్తున్న మాట, యోసేపు ఫలించడి కొమ్మ. యేసయ్య నేనేమై ఉన్నానో మీకు తెలుసు కదా ప్రభు, నేను కూడా ఫలించడి కొమ్మగా ఉండాలి, సహాయం దయచేయండి అని అందరూ తీర్మానంతో స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యోసేపులో ఉన్న ఈ 10 రకములైన ఆత్మఫలాలు మన జీవితాల్లో కూడా ప్రభు కలుగజేయునట్లు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రార్థన చేసుకుందాం.